నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాలు హాట్‌గా మారుతున్న తరుణంలో బీజేపీ సీనియర్ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ శివసేనలో చేరబోతున్నారనే ఒక వార్త అటు సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం నిన్న కూడా రాజా సింగ్ దారెటు అనే ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. శివసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎట్లాంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ శివసేనలోకి వెళ్తే? ఎంతవరకు స్కోప్ ఉంది శివసేనలో రాజా సింగ్కి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రాజా సింగ్ 2014, 2018 అలాగే ఇటీవల గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. సో ఈయన నేపథ్యం మనం చూసిందే. దీనికి సంబంధించి చాలా హిందుత్వ విషయాల్లో కావచ్చు, ముస్లిం హిందుత్వ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చాలాసార్లు ఇతను కొట్లాడడం జరిగింది రాజా సింగ్. ప్రధానంగా ఈ గోరక్షణ విషయాల్లో కూడా ఎక్కువ చొరవ తీసుకుని నా ఫైట్ చేయడం జరిగింది. సో వీటి వల్ల బీజేపీ పార్టీకి కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ కూడా రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల వల్ల. సో గత కొంతకాలంగా ఆయన మాట్లాడుతున్న, రిలీజ్ చేసిన వీడియోల్లో మనం చూస్తే చాలా వరకు కూడా బీజేపీ మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా వీడియోలు పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో. సో ఆ వీడియోలో ఆయన చెప్తూ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇవేంటంటే, కొంతమంది నాయకత్వంలో బీజేపీ నాశనం అవ్వబోతుంది, పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు కొంతమంది ప్రధాన నాయకులు అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేయడింది గతంలో ఈ వీడియో. కానీ ఇటీవల ఆయన రాజీనామా చేస్తూ కూడా కొన్ని విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు. సో ఆయన నామినేషన్ పత్రం తీసుకోలేదని, సొంత పార్టీ నాయకులు సంతకాలు పెట్టడానికి వస్తుంటే అతని కేడర్ను కూడా చాలామంది భయాందోళనకు గురి చేశారని కూడా ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా. ఇక్కడ ఒక పేరు కూడా బయటకు తీయడం జరిగింది. కిషన్ రెడ్డి వల్లే పార్టీ భూస్థాపితం కాబోతుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత పలు డౌట్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. రాజా సింగ్ ఏ పార్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంది, హిందుత్వ పార్టీలు ఏమున్నాయి తెలంగాణలో అనే ఒక చర్చ అయితే జరిగింది. సో తర్వాత రాజీనామా తర్వాత ఈ శివసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని గత 2 రోజుల నుంచి ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో ఇప్పుడు క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. శివసేనలోకి వెళ్తే ఒకవేళ రాజా సింగ్కి వచ్చేదేంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. శివసేన పార్టీ అనేది ఒక హిందుత్వ పార్టీ అనేది మనందరికీ తెలుసు. సో మహారాష్ట్రలో ఇది ఒక హిందుత్వ పార్టీ, హిందుత్వ బలం ఉన్న పార్టీ ఇది. సో బీజేపీ తర్వాత చూసుకుంటే అదే రీతిలో హిందుత్వ సపోర్ట్ పార్టీ ఏదైతే ఉందో అది శివసేన పార్టీ. సో ఇది కొంత అనుమానాలని తావుదీస్తూ ఉంది. ఎందుకంటే రాజా సింగ్కి హిందుత్వ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి సో శివసేనలోకి వెళ్తారు, శివసేనలోంచి ఆఫర్ ఉంది, ఖచ్చితంగా శివసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉందనేది ఒక ఎత్తు అయితే, ఏక్నాథ్ షిండే ఇప్పటికే శివసేన ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి సో ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా, బీజేపీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి అదే ఎన్డీఏ కూటమి నుంచి తను ప్రశ్నించవచ్చు. సో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయక్కర్లేదు అనే ఒక సేఫ్ గేమ్ కూడా ఆడుతున్నారు అనేది ఒక ఆలోచన. సో శివసేనలోకి వెళ్తే ఇది ఒక ప్లస్ అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, శివసేన అనేది ఒక సేఫ్ ప్లేస్ కూడా అవుతుంది రాజా సింగ్కి. అది ఎలా అంటే, అటు రాజకీయ పరంగా అయినా కానీ, ఆర్థిక పరంగా అయినా కానీ, సో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏముంది హిందుత్వంలో అనేది అని చూసుకుంటే ఒక శివసేన కనపడుతుంది. ఆ విధంగా కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి శివసేనలోకి వెళ్తారనే అంశం మీద. అలాగే ఉత్తర భారతంలో ఆల్రెడీ శివసేన అధికారంలో ఉంది కాబట్టి గత కొంతకాలం మనం చూస్తున్నాం, చాలా ఎన్నికల్లో కూడా శివసేన హైదరాబాదులో పుంజుకోవాలని చూసినా కూడా ఎక్కడా కూడా ఛాన్స్ లేని పరిస్థితి. సరైన నాయకత్వం లేదు శివసేనకి హైదరాబాదులో. సో ఈ రకంగా చూసుకుంటే రాజా సింగ్ వల్ల హైదరాబాదులో శివసేనకి ఎంతో కొంత ప్రధాన నాయకత్వం వచ్చే ఛాన్స్ ఉంది. రాజా సింగ్ వల్ల శివసేనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రకంగా శివసేన నుంచి కూడా ఆఫర్ వచ్చే ఛాన్స్
అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే శివసేనకు కూడా ఒక సరైన లీడర్ హైదరాబాద్లో కావాలి కాబట్టి. సో ఈ రకంగా కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఇది బీజేపీకి లాస్ అనే ఒక డౌట్ కూడా ఉంది. సో బీజేపీకి ఎంతో కొంత లాస్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన నాయకత్వం, అందులో కూడా హిందుత్వం మీద ఎక్కువ శాతం అతను మాట్లాడిన విషయాలు కావచ్చు, బీజేపీని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక బలం అయితే చేకూరిన వ్యక్తి. సో స్వతహాగా అతనికి ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి కాబట్టి, అలాగే ముస్లిం ఎవరైతే హిందూ వ్యతిరేక నినాదాలు చేశారో వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు దాకా చాలా వీడియోలు మనం చూసినట్టయితే. సో ఈ రకంగా కొంత ఇటు హిందుత్వంలో కొంత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది, కానీ బీజేపీ మీద పెద్దగా నెగిటివిటీ అయితే రాదు. కాకపోతే ఏంటంటే ఇటు శివసేన అనేది ఒక ప్రత్యామ్నాయంగా గోషామహల్లో ఎదిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు బీజేపీకి. సో అలాగే బీజేపీ ఇంకొక అనుమానం కూడా ఉంది బీజేపీ నుంచి. 2018 ఎన్నికల దృష్ట్యా మోడరేట్ లీడర్షిప్ని అవకాశం ఇవ్వడానికి బీజేపీ ఇలాంటి ఎవరైతే రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది మెల్లగా అనేది ఒక అనుమానం ఉంది. ఈ రకంగా కూడా కొంత బీజేపీ వాళ్ళ మీద కొంత అనుమానం ఉంది. సో ఇవన్నీ కూడా ఈ అనుమానాలు అన్నీ కూడా శివసేనలోకి వెళ్ళబోతున్నారనే ఏదైతే అపోహలు కావచ్చు, వార్తలు కావచ్చు వస్తూ ఉన్నాయో, ఈ రకమైన సోర్స్ నుంచి, ఈ రకమైన అనుమానాల నుంచే ఆ శివసేనలోకి రాజాసింగ్ వెళ్తున్నారన్న అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో అలాగే ఒకవేళ ఇది రాజాసింగ్ గేమ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో బికాజ్ ఎందుకంటే ఇదొక సేఫ్ ప్లేస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక సేఫ్ ప్లేస్. ఎందుకంటే హిందుత్వ అనేది శివసేనలో ఉంది, హిందుత్వ బలం ఉంది. సో ఆయన హ్యాపీగా హిందుత్వం మీద మళ్ళీ ఈ పార్టీ నుంచి కొట్లాడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి, సో అదే ఎన్డీఏ కూటమిలో ఉండి ఇతర పార్టీలు అతను ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకి వ్యతిరేకంగా అతను పోరాడవచ్చు. సో సేఫ్ ప్లేస్గా కూడా మనం చూసుకోవచ్చు దీన్ని. సో ఈ రకంగా కూడా తన ఓట్ బ్యాంక్ని కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. హిందుత్వ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకునే ఛాన్స్ కూడా ఉంది ఈ శివసేన వల్ల. సో ఈ రకంగా చూసుకుంటే అతను సేఫ్ గేమ్ ఆడొచ్చు ఈ శివసేనలోకి వెళ్ళి కూడా. సో ఇలాగా చాలామందికి ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నిజంగా శివసేనలోకి రాజాసింగ్ వెళ్తున్నాడా? నిజంగా శివసేన హైదరాబాదులో నెగ్గాలని చూస్తుందా? ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. రాజాసింగ్ నిజంగా శివసేనలోకి వెళ్తే బీజేపీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ రకమైన ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా ఎందుకంటే రాజాసింగ్ ఇప్పటివరకు దీని మీద క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఇవన్నీ కూడా అనుమానాలు కాబట్టి, సో ఆయన క్లారిటీ వరకు మనం వేచి చూడాల్సిందే. సో రాజాసింగ్ని మళ్ళీ సస్పెండ్ చేసే ఛాన్స్ ఉందా అనే దాని మీద కూడా, ఎందుకంటే బీజేపీ ఇదివరకు కూడా చాలాసార్లు అతన్ని సస్పెండ్ చేసింది పార్టీని. సో ఇప్పుడు ఆయనే రాజీనామా ఇచ్చాడు కాబట్టి మరి దాన్ని ఆమోదిస్తారా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఆయన రాజీనామా నేను డైరెక్ట్ కిషన్ రెడ్డి గారికి ఇచ్చాను, సో ఆల్రెడీ స్పీకర్కి కూడా నేను ఇస్తాను, మరి దాన్ని ఆమోదం తెలపాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మరి ఇప్పటివరకు ఆమోదం తెలిపినట్టుగా కానీ ఎక్కడా కూడా వార్తల్లో బీజేపీ నుంచి మేము లేదు మన రాజాసింగ్ని అయితే మేము తీసేస్తున్నాం, ఖచ్చితంగా ఆ రాజీనామాను మేము స్వాగతిస్తున్నామని ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు బీజేపీ తరపు నాయకులు, ముఖ్య నాయకులు కావచ్చు ఎవరైనా కానీ. సో ఈ రకంగా చూసుకుంటే మేబీ మళ్ళీ పార్టీలోకి ముఖ్య నేతలు వెళ్ళి పిలిస్తే ఖచ్చితంగా రాజాసింగ్ వస్తారని ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ శివసేనలోకి వెళ్తే బెనిఫిట్స్ అయితే ఇవి ఉంటాయి రాజాసింగ్కి అయితే. ఎందుకంటే ఇటు బీజేపీ ఎట్లా ఉంటుందో సో శివసేన కూడా అంతే. కాకపోతే ఏంటంటే తెలంగాణ అనేది బీజేపీ ఓట్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం కాబట్టి, సో ఆ ఓట్ బ్యాంక్ ప్రభావం మరి శివసేనకి మల్లుతుందా లేదనేది ఒక చర్చ. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఎంతైనా కూడా ఫాలోవర్స్, రాజాసింగ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి, మరి ఆ బీజేపీ ఓట్ బ్యాంక్ రాజాసింగ్ వైపు మల్లుతుందా అనేది, ఒకవేళ పార్టీ మారితే మళ్ళీ ఛాన్స్ ఉంటుందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇవన్నిటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలంటే రాజాసింగ్ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. సో దీని మీద ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు కాబట్టి వస్తున్న వార్తలు మనం బేస్ చేసుకుంటే ఒకవేళ ఇలాంటి పార్టీ మారే ఛాన్స్ ఉంటే రాజాసింగ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు తెలంగాణ రాజకీయాల్లో. సో అలాగే నిజంగా ఇండైరెక్ట్గా ఏమైనా బీజేపీ నాయకులకి, ముఖ్య నాయకులకి ఏమైనా హింట్ ఇస్తున్నాడా రాజాసింగ్, నేను పార్టీ మారబోతున్నానంటే ఎవరైనా పిలుస్తారా అని ఒక హింట్ ఇవ్వబోతున్నారంటే డైరెక్ట్ ఇది ఒక వార్నింగ్గా కూడా బీజేపీ వాళ్ళు తీసుకోవచ్చు. చూడాలి. ఏదేమైనా కూడా
రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనపడతా ఉంది. మరి నెక్స్ట్ ఆయన ఎటు వెళ్తారా అనే దాని మీద శివసేనలోకే వెళ్తారా లేదా వేరే పార్టీ, ఇంకెందుకంటే ఆల్టర్నేటివ్ పార్టీ ఏది కనపడట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది ఆయనకి టోటల్ వ్యతిరేక పార్టీలు అవి. సో ఖచ్చితంగా వాటిలోకి వెళ్ళరనే ఒక క్లారిటీ ఉంది. సో ఆల్టర్నేటివ్ ఏది ఉందంటే శివసేన, లేదంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఆయన కొట్లాడడం తప్పితే ఆప్షన్ లేదు. చూడాలి మరి ఆయన క్లారిటీ ఇస్తారా లేదనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.